తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన మాట వాస్తవం. కాబట్టే లడ్డూలు వాసన వస్తున్నాయని భక్తులు ఫిర్యాదు చేశారు. అయితే ఇంతటి ఘోరమైన అపచారానికి కారకులెవరు అనేదే ఇక్కడ ప్రశ్న. ఈ పాపానికి 100కి 100 పాళ్లు జగన్మోహన్ రెడ్డే బాధ్యుడు. ఎలా అంటే తిరుమల లడ్డు తయారీకి అవసరమైన నెయ్యిని సరఫరా చేసే సంస్థను మార్చింది జగన్ రెడ్డే. తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీకి కాంట్రాక్టు దక్కేలా టెండర్ నిబంధనలను మార్చింది జగన్ రెడ్డి. ఇకపోతే లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఎలా వాడారన్నది చూద్దాం. జగన్ రెడ్డి అప్రూవ్ చేసిన టెండర్ ప్రకారం ఏఆర్ డైరీ నుంచి తొలి ట్యాంకర్ 2024 జూన్ 12వ తేదీన టీటీడీకి చేరింది. అలాగే జూన్ 20, 25, జూలై 4వ తేదీలలో మరో 3 ట్యాంకర్లు వచ్చాయి. ఈ ట్యాంకర్ నుంచి జూన్ 12, 21, 25, జూలై 4వ తేదీలలో అంటే ఎప్పటికప్పుడు ట్యాంకర్లు వచ్చిన వెంటనే శాంపిల్స్ తీసి టీటీడీ ల్యాబ్కు నాణ్యత పరీక్ష కోసం పంపించారు. అయితే టీటీడీ ల్యాబ్లో కేవలం కొన్ని బేసిక్ పారామీటర్స్ అయిన మాయిశ్చర్, ఆర్ఎం వాల్యూ, రాన్సిడిటీ, అయోడిన్ వాల్యూ, మిల్క్ ఫ్యాట్ లాంటి చిన్న చిన్న టెస్టింగ్లు మాత్రమే జరపడానికి వీలుంది. నెయ్యిలో జంతు కొవ్వు కలిసి ఉందా లేదా అని పరీక్షించగలిగే సామర్థ్యం, సౌకర్యం టీటీడీ ల్యాబ్కు లేదు. అందుకే బేసిక్ టెస్ట్ లో ఈ 4 ట్యాంకర్లు పాస్ అయిపోయాయి. దాంతో ఈ 4 ట్యాంకర్ల నెయ్యిని లడ్డు తయారీలో వాడేశారు. పైగా జగన్ గ్యాంగ్ ఇంతటి పాపానికి ఒడగడతారని ఎవరు మాత్రం ఊహించగలరు చెప్పండి. లడ్డూ తయారై భక్తులకు చేరాకే జగన్ చేసిన ఘోరంపై అనుమానం చెంది. ఎందుకంటే లడ్డూ వాసన రావడం, నిల్వ ఉండకుండా త్వరగా చెడిపోవడం, రుచి లేకపోవడం వంటి అవలక్షణాలు బయటపడడంతో భక్తులు లడ్డూపై టీటీడీకి ఫిర్యాదు చేశారు. అనుమానం అప్పుడే మొదలైంది. అదే సమయంలో జూలై 16న 2, 23న మరో 2 ట్యాంకర్ల నెయ్యిని ఏఆర్ డైరీ టీటీడీకి పంపించింది. వెంటనే అప్రమత్తమైన టీటీడీ ఆ నెయ్యిని వాడకుండా అదే తేదీలలో శాంపిల్ సేకరించి టీటీడీ ల్యాబ్కు కాకుండా గుజరాత్లో ఉన్న ఎన్డీడీబీ ల్యాబ్కు పంపించి పరీక్ష చేయించారు. ఆ పరీక్షలో తేలిన వాస్తవాలు అందరినీ అవాక్కయ్యేలా చేశాయి. ఎందుకంటే ఆ నెయ్యి తయారీకి జంతు కొవ్వు వాడినట్టు నిర్ధారణ అయ్యింది. 4 ట్యాంకర్స్, అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. 4 ట్యాంకర్స్ వచ్చాయి. 4 ట్యాంకర్ చెప్పినా ఎనలేదు కాబట్టి అక్కడి నుంచి ఈయనకుండే అధికారం ఉపయోగించుకుని ఎన్డీడీబీ ల్యాబ్కు పంపించాడు. ఎన్డీడీబీ ల్యాబ్కు పంపిస్తే అది 16/7/2024, 23/7/2024 రిపోర్ట్స్ బ్యాక్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్ బ్యాక్ వస్తే ఆ రిపోర్ట్స్ ని బేస్ చేసుకుని అతను యాక్షన్స్ మొదలుపెట్టాడు. వెంటనే ఆ 4 ట్యాంకర్లను తిప్పి పంపించడమే కాకుండా ఆ కంపెనీపై చర్యలు తీసుకుని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. కాని ఏం లాభం? అప్పటికి అపచారం జరిగిపోయింది. మొదటి 4 ట్యాంకర్ల కల్తీ నెయ్యిని స్వామివారి లడ్డు తయారీలో వాడటమన్నది జరిగిపోయింది. ఈ పాపం పూర్తిగా జగన్ చేసిందే. ఇది బయటపడేసరికి ఏఆర్ డైరీ పంపిన జంతు కొవ్వు కలిసిన నెయ్యిని లడ్డు తయారీలో అసలు వాడలేదు అంటూ జగన్ గ్యాంగ్ ప్రచారం చేస్తోంది. ఆ నెయ్యిని వాడకుండానే అటు టీటీడీ, ఇటు చంద్రబాబు గారు అబద్ధాలు చెబుతున్నారని నాలుక కొవ్వు పట్టిన మాటలు మాట్లాడుతున్నారు వైసీపీ నేతలు. జగన్ రెడ్డి, ఇదిగో ఈ వీడియోలు చూడు. ట్యాంక్ నంబర్ చెప్పాను కదా, 10 సుమారుగా 10 వాడాను. అది ఎగ్జాక్ట్ నంబర్ లేదు కానీ 10లో అంటే 10 వచ్చాయి. 10లో 4 டெஸ்டிங் பம்பிச்சோம், மிగిలినవి வார்த்தல் தெரியும். எல்லாரோட கேள்விகளும் ஒரே மாதிரி இருக்க பட்சத்துல நான் காமனாவே விளக்கம் கொடுக்க விரும்புறோம். ஏன்னா நிர்வாகத்தின் ஒரு நபராக தான் நாங்கள் முன்னாடி பேசிட்டு இருக்கேன். ஸோ நாங்கள் தேவஸ்தானத்துக்கு சப்ளை பண்ணது ஜூன் ஜூலை மாதத்துல நாங்கள் அமைச்சிருக்கோம். கண்டினியூஸா அப்ப நடந்தது 2 மாதங்கள் தொடர்ச்சியா அமைச்சிருக்கோம். మేము నెయ్యి పంపించాం అని తేదీలతో సహా ఏఆర్ డైరీ ప్రతినిధి చెబుతుంటే నువ్వు నీ సొంత కథలు ఎలా చెబుతావు? చేసిన పాపానికి స్వామి వారి కోట్లాది భక్తులకు క్షమాపణ చెప్పాల్సింది పోయి బూకరింపులా అబద్ధాలతో ప్రధానికి లేఖ కూడా రాశావంటే నీ బరితెగింపు అర్థమవుతుంది. ఆ దేవదేవురితో పెట్టుకున్నావు, భక్తుల మనోభావాలను గాయపరిచావు. ఇప్పటికైనా చేసిన పాపం ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకో జగన్ రెడ్డి.